బామ్మ మామిడికాయల చేపల పులుసు అయిపోయింది. మన నెక్స్ట్ వంట ఏంటి? పుదీనా పులావ్ చేస్తున్నాను. పుదీనా పులావ్ ఒకటి నాన్ వెజ్ అయిపోయింది, ఇప్పుడు వెజ్ అనమాట. అవును. సరే అయితే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? నానబెట్టిన బియ్యం, పుదీనా, నూనె, హోల్ గరం మసాలా, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ ముక్కలు. ఓకే బామ్మ, సరే మరి వంట స్టార్ట్ చేద్దాం అయితే. ఇందా పొయ్యి వెలిగించు. ఈ కడాయి వేడెక్కిపోతే 5 నిమిషాలు అయిపోతుంది. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దామా? వేడెక్కింది. ఓకే ఓకే చాలు. హోల్ గరం మసాలా, నాకు కూడా పేరు గుర్తుంది. అయిపోయింది, అంతే, వేడెక్కిపోయింది. నూనె వేసిన తర్వాత హోల్ గరం మసాలా వేసాం. ఓకే, గది తీసుకో, ముఖమే పడతాయి జాగ్రత్త. జీలకర్ర, ఓకే, జీలకర్ర వేసుకున్నాం హోల్ గరం మసాలా వేసిన తర్వాత. బామ్మ మరి ముందుగా ఏం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవట్లేదా మనము? ఏంది, మనం బియ్యం నానబెట్టి పెట్టాం కదా. ఓకే ఓకే, చాలది. బియ్యం నానబెట్టి పెట్టుకోవాలి అంతేనా? అంతే. ఓకే, జీలకర్ర వేసిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాం. ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఓకే, పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. అంతే. ఉల్లిపాయలు వేగిపోయాయి. వేగినాయా? స్పూన్ ఇవ్వు. స్పూన్ ఇవ్వు. మొత్తం వేసేద్దామా? నల్ల ఎల్లు ముద్ద వేసాం. వేసేసాం. తర్వాత ఇప్పుడు ఉప్పు. ఓకే, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత సాల్ట్ వేస్తాం. కలిపావా? నీళ్ళు ఇవ్వ. వాటర్ 2 కప్పులు ఉంటాయి. పోసుద్దాం అంతేనా? ఓకే, అవి బాగా వేగిన తర్వాత 2 కప్స్ వాటర్ పోయాలి అంతే కదా? 2 కప్స్. ఎందుకంటే మనం 1 కప్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి. 1 కప్ రైస్, 2 కప్స్ వాటర్. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమి వేయాలి? ఏమి వద్దు కానీ మూత పెట్టు. ఇంకా నీళ్ళు బాగా మరగాలి కదా. ఓకే, తర్వాత రైస్ వేస్తాం అనమాట. ఓకే, ఇది మరగాలి. మూత పెట్టి నీళ్లు బాగా మనం మరిగిస్తున్నాం అనమాట. అవును. బాగా పొగలు వస్తున్నాయి కదా. ఓకే, నీళ్ళు మరిగిపోయాయా? ఇప్పుడు మనం బియ్యం వేసేస్తున్నాం. వాటర్ బాగా వేడిన తర్వాత 1 కప్ రైస్, నానబెట్టిన రైస్ వేస్తున్నాం. ఓకే, ఇప్పుడేం చేయాలి? కలపాలి. కలిపేసి మళ్ళీ కాస్త ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టేద్దాం. మళ్ళీ రైస్ వేసుకున్న తర్వాత బాగా కలిపి మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేద్దాం అయితే. ఓకే ఓకే, మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. అవును, అంతే కదా. బామ్మ ఎంతవరకు వచ్చిందో చూద్దామా? ఎంతవరకు వచ్చింది? ఉడికిపోయింది. ఉడికిపోయిందా? సువాసన వచ్చేస్తుంది, బిర్యానీ వాసన. వా కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే పుదీనా వేయాలి. ఓకే, సిమ్లో పెట్టినా? సిమ్లో పెట్టేసి. ఓకే ఓకే, రైస్ బాగా ఉడికిపోయింది కదా. కూర ఎప్పుడు కూడా వాసన వచ్చిందంటే కూర ఉడికిపోయినట్టే వాసన వస్తుంది కదా బిర్యానీ. ఓకే ఓకే, చాలు కదా. చాలు చాలు, అది ఎక్కువైపోద్ది. మూత వేసిన వెంటనే మనం పుదీనా వేసాం అందులో. ఇప్పుడు నెయ్యి. ఓకే, నెయ్యి వేస్తే టేస్టే వేరలే. అది కొంచెం చేద్దామా? బాగా తింటాం అనుకుంటాను నెయ్యి కదా. బాగా తింటాను. చాలు. ఓకే, మనం సిమ్లో పెట్టుకొని పుదీనా వేసాము, దాని తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసాం. ఇప్పుడు నిమ్మకాయ. ఓకే, పిండాలి ఇప్పుడు అందులో. పిండుదాం.
పుల్ల పుల్లగా కూడా ఉంటుంది బాగా. పులుపు అంటేనే పడతాం. ఇప్పుడు రెండో నిమ్మకాయ 2 బద్దలు వేస్తే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మిక్స్ చేయాలా? వద్దు మూత పెట్టి చెప్తా. ఒక 2 minutes అంతే. ఓకే, అంటే మూత పెడితే ఆ వాసన బయటికి వెళ్ళిపోకుండా అందులో ఇరుక్కుని బిర్యానీ ఇంకా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. అది దాని గురించి మొదలు పెడతారు అనమాట. అది 2 minutes వెయిట్ చేద్దాం. 2 minutes వెయిట్ చేద్దాం. అయిపోయిందా బామ్మ? 2 minutes అయిపోయింది కదా. వాసన వచ్చేస్తుంది కదా. పుదీనా స్మెల్ సూపర్ వస్తుంది. ఓకే, మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలా? స్టవ్ ఆఫ్ చేయనా? వచ్చేస్తే. ఓకే, వేడిగా ఉంది కదా, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే. ఆ ప్లేట్ తీసుకో. సర్వింగ్ ప్లేట్ తీసుకోనా? ఓకే ఓకే. పుదీనా పులావ్ రెడీ అయిపోయింది కదా. చాలా చక్కగా రెడీ అయింది కాదా ఏంటి? అసలు అంత టేస్ట్గా మంచి సువాసనతో గమగమలాడుతూ తినచ్చు. మనం పుదీనాతో గార్నిష్ చేద్దాం. పుదీనా పెడదాం మధ్యలో. అంతే. పుదీనా పులావ్ రెడీ అయిపోయింది కదా. పుదీనా పులావ్ రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పుదీనా పులావ్ కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, నిమ్మకాయ ముక్కలు, నూనె, నెయ్యి, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, హోల్ గరం మసాలా, నానబెట్టిన బియ్యం. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిన తరువాత హోల్ గరం మసాలా, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు వేసి కలిపి 2 cups వాటర్ పోసి మూత పెట్టి మరిగించాలి. మరిగిన తరువాత మూత తీసి అందులో నానబెట్టిన బియ్యం వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తరువాత మూత తీసి పుదీనా, నెయ్యి, నిమ్మరసం వేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తరువాత మూత తీసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, పుదీనా పులావ్ రెడీ.